ఛానలుకి స్వాగతం. రానున్న 5 రోజుల్లో సింహరాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ చిన్న పని చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. అయితే రానున్న 5 రోజుల్లో సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి? ఎటువంటి భారీ ప్రమాదం వారికి పొంచి ఉంది? ఆరోగ్య సమస్యలతో ఏ విధంగా వారు సతమతమవుతారు? అలాగే ఈ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వారు ఏ చిన్న పని చేయాల్సి ఉంటుంది? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు. కాబట్టి ఈ రాశి వారు కూడా అలాగే ఉంటారు. అంటే రాజులుగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ రంగంలో అయినా నాయకులుగానే ఉంటారు. అలాగే వీరిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. ఏ విషయంలో అయినా సరే ముందడుగు వేసి తొందరగా నిర్ణయం తీసుకుంటారు. సమస్యలను పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కానీ లక్ష్య పెట్టరు. వీరి అంచనాలు 100కి 90 పాళ్లు నిజమవుతాయి. కాని వైఫల్యం చెందిన 10% మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే సందర్భాలు వీరి జీవితంలో ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అల్పులను ఆశ్రయించటం కూడా తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు. అయితే సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. సింహరాశి వారు సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉద్యోగుల పట్ల, వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి. సొంతవారు వదిలివేసిన బాధ్యతలన్నీ కూడా వీరి తలపైన పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వారి వల్లే సమస్యలు ఎదురవుతాయి. తృప్తిలేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. వీరు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే వారు స్వయం నిర్ణయాధికారాన్నే కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. ఏ పని వీరికి అప్పగిజెప్పినా కాని చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ సింహరాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ఆవేశం కూడా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది వీరికి నష్టదాయకంగా కూడా మారుతుంది. దీనివల్ల అనేక చిక్కులను వీరు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిమీద చుట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవలసిన బాధ్యత వీరిపై ఉంది. శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అందుకే కోపం కూడా చాలా త్వరగా వస్తుంది. తమ కోపమే తమ శత్రువు అనే సామెత ఈ సింహరాశి వారికి బాగా సరిపోతుంది. వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు. ఇది వీరికున్నటువంటి ఒక చిత్రమైన గుణం. అందువల్ల ఎదుటివారిని ఎప్పుడూ తప్పులు పడుతూ ఉంటారు. న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు కూడా పెట్టుకుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా కాని క్షమించే గుణం కూడా ఉంటుంది. కాని మోసం చేసే గుణం ఉన్నవారంటే మాత్రం వీరికి అస్సలు పడదు. రానున్న 5 రోజుల్లో సింహరాశి వారికైతే భారీ ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది సింహరాశికి చెందిన వ్యక్తులకి చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. ఈ విధంగా ఈ తప్పు కనుక మీరు చేస్తే ప్రమాదాలను కొని తెచ్చుకున్నవారవుతారు. అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఏ నియమ నిబంధనలు కూడా మీరు ఉల్లంఘించకూడదు. అది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే సింహరాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా మీకు
అజీర్తిగా అనిపించటం కానీ లేకపోతే శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తటం కానీ జరగవచ్చు. దీని గురించి మీరు అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించటం అనేది చాలా మంచిది. లేకపోతే సమస్య తీవ్రత పెరిగి అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అపరిచిత వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తుందనే చెప్పుకోవాలి. అయితే శివారాధన మీకు సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే ఒక చిన్న పని చేయటం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు శివాలయానికి వెళ్లి ఆ శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా నెయ్యితో దీపాన్ని వెలిగించే ముందు ఒక బిల్వ పత్రాన్ని తీసుకుని వెళ్లి ఆ బిల్వ పత్రం పైన మట్టి ప్రమిదను పెట్టి దాంట్లో 2 ఒత్తులు వేసి ఆ శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే శివ స్తోత్రం పారాయణ చేయండి. ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి. మీ జీవితంలో మీకున్నటువంటి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లోని పూజా మందిరంలో కూడా శివలింగాన్ని అభిషేకించండి. అంటే మీ ఇంట్లో శివలింగం లేకపోతే కనుక మీ యొక్క బొటన వేలి కంటే కూడా చిన్న సైజులో ఉన్నటువంటి స్ఫటికలింగాన్ని తెచ్చుకోండి. దాన్ని ఒక రాగి పళ్ళెంలో కానీ ఇత్తడి పళ్ళెంలో కానీ పెట్టి గంగాజలంతో అభిషేకం చేయండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ బోలాశంకరుడి యొక్క అనుగ్రహంతో మీకు పొంచున్న ప్రమాదాల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఆరోగ్య సమస్యలు మీకు దూరమవుతాయి. అలాగే మీకు పొంచున్న ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా తప్పించుకోగలుగుతారు. అంటే ప్రమాదపు ఛాయలు కూడా మీకు కనిపించకుండా పోతాయి. కాబట్టి ఈ విధంగా శివ భగవానుణ్ణి ఆరాధించండి. మీ ఇంట్లో అభిషేకం చేయటం కానీ లేకపోతే మీరు ఆలయానికి వెళ్లి ఒక బిల్వ పత్రం పైన ప్రమిదను పెట్టి దీపారాధన చేయటం కానీ ఈ విధంగా 2 పనుల్లో ఏ ఒక్కటి చేసినా కానీ ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది. ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులతో చేపట్టిన ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. అలాగే రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేసుకోండి. ఇది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి. ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు, బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు అలాగే శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతాయి. మీ మెడలో కాకిరంగు దారానికి రాగి నాణ్యాన్ని తగిలించి ధరించటం మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది. ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. అలాగే సింహరాశి వారికి యొక్క అదృష్ట అంకెలు వచ్చేసి 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారం మరియు సోమవారం కూడా బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకు ఆటంకం అనేదే ఉండదు. బుధ, గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది. సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీరికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శనిదశ కూడా బాగానే ఉంటుంది. శివార్చన, ఆంజనేయ స్వామి అర్చన వీరికి మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి. ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులతో మీరు ఇంకా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటారు. చూశారు కదండి, రానున్న 5 రోజుల్లో సింహరాశి వారికి పొంచున్న భారీ ప్రమాదం ఏంటి, ఏ విధంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, ఏ చిన్న పని చేయటం వల్ల మీరు ఈ యొక్క గండం నుండి బయటపడగలుగుతారు, అలాగే సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలాగే సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.